క్షమించండి. తద్దినానికి వచ్చిన తర్వాత చెప్పడం కాదు, రాకముందే చెప్పాలి. అమ్మాయిని మేం పిలవలేదండి. ఆపండి మీ అబద్ధాలు. మీరు పిలవకుండానే ఆఫీస్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చిందా? మీరు మీ అమ్మాయి చేసిన పనికి మా అల్లుడు ఎంత బాధపడ్డాడో తెలుసా? ఆకాష్ బాధపడ్డా? బాధపడక తద్దినానికి నేను పిల్లాన్ని చూసి చప్పట్లు కొడతారా? మంచి చెడు చెప్పుకోవడానికి మేము ఇంట్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే మా అల్లుడు కోపానికి మీ అమ్మాయి ఈ పాటికి మీ ఇంట్లో ఉండేది. అమ్మాయి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. ఒకసారి ఆకాష్ను పిలిస్తే. ఎందుకు పిలవాలి? మీరెందుకు చెప్పాలి? నుదురు చెడ్డ ఆడది నానా కష్టాలు పడి ఆకాష్కి మాయమాటలు చెప్పి ముగ్గులోకి దించి 3 ముళ్ళు వేయించుకుంది. అంతటితో అయిపోయిందిలే భగవంతుడా అనుకోకుండా ఈ ఇంటికి రాకపోకలు జరపడం ఎందుకో? చేతికి అందింది దోచుకోవడానికా? అందుకేనేమో సంచి కూడా తెచ్చుకున్నాడు. బాగా చెప్పారు. చిచి, సంస్కారం లేకుండా మాట్లాడకండి. పోయిన పిల్లలతో అనుబంధం లేకుండా పోయినట్టయితే మీరిక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? మీరనుకుంటున్నట్టు మా అమ్మాయి ఆకాష్ కోసం ముగ్గులు వలలు వేయలేదు. ఆకాష్ మనస్ఫూర్తిగా కోరుకున్న తర్వాతే మా అమ్మాయి అతని భార్య అయింది. నాన్నా, అమ్మా అమ్మా సంధ్య, ఎంతసేపు అయింది నాన్న వచ్చి? ఇప్పుడేనమ్మా. నాన్నా, నేను చెప్పాను కదా వీళ్ళు ఆయన గారి. అక్కర్లేదమ్మా, మనుషులే కాదు వాళ్ళ మనసులు కూడా పరిచయం అయ్యాయి. అంత వెటకారం అవసరం లేదులేండి. ఏంటండి అలా అంటారు? రాక రాక మా నాన్నగారు ఈ ఇంటికొస్తే ఇదేనా మీరిచ్చే మర్యాద? వచ్చి ఇంతసేపు అయింది, కనీసం కూర్చోమని కూడా చెప్పలేరా? బాగానే ఉందమ్మా. మా అమ్మాయి కోరి కోరి కట్టించుకున్న ఈ ఇంట్లో నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కదా మా అల్లుడు. అది సరిపోనట్టు మీ నాన్నగారిని కూడా కూర్చోబెట్టాలా? చూడండి, ఊరుకుంటున్నాను కదా అని. అమ్మా సంధ్య, అబ్బాయి తరపు బంధువులు నీ ఇంటికొచ్చారు. వాళ్ళని గౌరవించటం నీ ధర్మం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం వాళ్ళ ధర్మం. ఇది తీసుకో అమ్మా. ఏంటి నాన్న ఇది? ఉసిరావకాయ తల్లి, నీకిష్టమని మీ అమ్మ చేసి పంపించింది. లోపల పెట్టమ్మా. సరే. బాగున్నావా బాబు? డబ్బు ఏమైనా అవసరమా? నేను అడిగింది నువ్వు బాగున్నావా అని బాబు, డబ్బు కాదు. అవసరం మనిషితో రకరకాల మాటలు పలికిస్తుంది. అన్నింటికీ రెస్పాండ్ అవ్వలేం కదా. అవ్వనక్కర్లేదు. కనీసం మాట వరుసకైనా మేము ఎలా ఉన్నామని అడుగుతావనుకున్నాను. బాగానే ఉన్నారు కదా. మీరేమో చూడ్డానికి ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. సంధ్య మాత్రం మాట్లాడితే మా నాన్న కొంట్లో బాలేదు అని మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకలాగా? ఏముంటుంది బాబు, ఉద్యోగం చేసే పిల్ల, పైగా పెళ్ళయింది. ఎక్కడ తమని మర్చిపోతుందోనన్న భయంతో ఏమందో మాపో పెట్టుంటారు. చూడమ్మా, నువ్వు మాట్లాడుతున్నది చాలా తప్పు. ఆగండి. తప్పొప్పులు మీకన్నా వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళ గురించి ఏం తెలుసని మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఊళ్ళో వాళ్ళకెంతో పలుకుబడుందో మీకు తెలుసా? నాన్నా, నీ చేతి కాఫీ తాగి ఎన్నో ఏళ్లైనట్టుందమ్మా. బుద్ధుందా నీకు?
ఇది కాఫీ తాగే టైమా? టైం సంగతి అటు ఉంచు బాబు. ఇదేదో సత్రంలాగా వచ్చిన చుట్టాలంతా ఈ ఇంటి మీద పడి మేస్తుంటే ఇల్లు గొల్లైపోదు. మా సంధ్య బతికుంటే ఈ ఇల్లు ఇలా ఉండేదా? ఒకళ్ళని అనుకుని ఏం లాభం ఉందిలే, అంతా మా తలరాత. మీరింకా చూస్తున్నారేంటి? పదండి. ఏదైనా డబ్బు అవసరం ఉండి వచ్చారేమో. ఎంత కావాలంటే అంత ఇచ్చి పంపించు. బాబు, డబ్బు అవసరం లేదు. సంధ్యకిష్టమని వాళ్ళ అమ్మ ఉసిరావకాయ పంపించింది. అది ఇచ్చి వెళ్దామని వచ్చాను. కాఫీ తీసుకోండి నాన్న. వద్దులేమ్మా, కడుపు నిండిపోయింది. ఇక్కడ జరిగినవేవి మీరు పట్టించుకోవద్దు నాన్న. పట్టించుకోనమ్మా, అస్సలు పట్టించుకోను. నేను పట్టించుకోవాల్సిందంతా నీ గురించి, నీ కాపురం గురించి, నువ్వు అనుభవిస్తున్న సుఖం గురించి. వస్తానమ్మా. మీ అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరే నాన్న. ఏదో ఒక రోజు ఈ కొత్త పెళ్ళానికి కూడా గట్టిగా ఇస్తే కాని సెట్ అవ్వదు. ఇదిగో అమ్మాయి, ఇలారా. వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకునిరా. గ్లాస్లో నీళ్లు పూర్తిగా తీసుకురావచ్చు కదా. నీ సొమ్మేదో దారపోస్తున్నట్టు ఏంటి సగం సగం పనులు? అవి తాగండి పిన్ని గారు. సరిపోలేదంటే మళ్ళీ తీసుకొస్తాను. అంటే ఎన్ని నీళ్లు తాగాలో కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్విచ్చే నీళ్లతో దాహం తీరకపోతే ముష్టిదానిలో చేతులు చాపి నిలబడమంటావా? నేనేమన్నానని ఇన్ని మాటలు అంటున్నారు? మీరు నీళ్ళు అడిగారని అర్జెంటుగా తీసుకొచ్చాను. అది కూడా తప్పేనా? తప్పున్నారా? ఒక పని చెప్తే చేయడం రాదు కానీ ఒంట్లో పొగరికి మాత్రం తక్కువేం లేదు. అసలు నిన్ను కాదు, నీలాంటి దాన్ని తీసుకొచ్చి పెట్టినందుకు మా అల్లుణ్ణి అనాలి. అత్తయ్య, రా బాబు, చూసావా నీ కొత్త పెళ్ళం ఏం చేసిందో? అంతా చూశాను, విన్నాను. తప్పు మీరు చేసి సంధ్యనెలా తిడతారు? బాబు, అది ఇది మీ ఇల్లే అని చెప్పాను కదా. ఇక్కడ మీకేం కావాలన్నా మీరే చేసుకోవచ్చు కదా. సంధ్య నా భార్య, పని మనిషి కాదు. అంకుల్కి ఇష్టమని తీసుకొస్తే అది కూడా తాగనివ్వకుండా పంపించేశారంట. ఏంటమ్మా, నువ్వు చెప్పేదంతా నిజమా? మీ అంకుల్ చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి అసలు పొంతనే లేదు. అంకుల్ ఏం చెప్పారంటీ? అక్కడున్న వాళ్ళందరూ పోటీ పడి మరీ ప్రేమ చూపించారని, భోజనం చేసే వరకు వదల్లేదని చాలా గొప్పగా చెప్పారమ్మా. మీకు నిజం తెలిస్తే బాధపడతారని జరిగిన దానికి రివర్స్లో చెప్పారు. సంధ్యకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటుంది. ఈ విషయం కూడా బాధపడుతూనే చెప్పింది. ఆకాష్ క్యారెక్టర్ని, అతని ప్రేమని నమ్మి ఈ పెళ్లి చేసి సంధ్యకి అన్యాయం చేశామేమో అనిపిస్తోందంటే. ఆకాష్ ప్రతి చిన్న విషయాన్ని ఇష్యూ చేస్తున్నాడంట. ఇంతకు ముందున్న ప్రేమ, గౌరవం అస్సలు ఏదీ లేదంట. తన లైఫ్ మొత్తం తలకిందులైపోయినట్టు సంధ్య ఫీల్ అవుతుంది. ఇవన్నీ చెప్తే మీరు బాధపడతారని తెలుసు,
కాకపోతే సంధ్య గురించి దాని సంతోషం గురించి మీ దగ్గర అబద్ధం ఆడలేక అన్నీ నిజాలే చెప్పేశాను. పర్లేదమ్మా, కనీసం నీ వల్లైనా నిజమేంటో తెలిసింది. ఆంటీ, బాబ్జీ భోజనం తీసుకొస్తున్నాడా? అవునమ్మా, వద్దని చెబుతున్నా వినకుండా 2 పూట్లా తెస్తున్నాడు. సరే ఆంటీ, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. అలాగేనమ్మా. బాయ్ ఆంటీ. అమ్మాయికి ఇష్టమని పచ్చడి పంపిస్తే అందరి ముందు మాటలు పడి వచ్చారన్నమాట. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్ సంధ్య. ఫైల్ మొత్తం చెక్ చేశానమ్మా, అంతా బానే ఉంది. కానీ లాస్ట్లో ఒక చిన్న పాయింట్ మిస్ అయింది. దానివల్ల ప్రాజెక్ట్ కాన్సెప్ట్ మొత్తం మారిపోయింది. సారీ సార్, ఓవర్లుక్లో మిస్ అయి ఉంటాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. ఇట్స్ ఆల్ రైట్ సంధ్య, నువ్వు మిస్ అయినా కరెక్ట్ చేయడానికి నేనున్నాను కదా. డోంట్ వరీ, యు మే గో నౌ. ఏమైంది సంధ్య, నాతో ఏమైనా మాట్లాడాలా? అవును బాబాయ్. పిలుపు మారిందంటే ప్రాబ్లం పర్సనల్ అని నాకు తెలిసిపోయింది. ఏమైందో చెప్పమ్మా. పెళ్లికి ముందు ఆకాష్కి, పెళ్లి తర్వాత ఆకాష్కి చాలా మార్పు ఉందండి. ఆ మార్పు వల్ల ప్రతిరోజు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆకాష్లో మార్పు రావడం, దానివల్ల ప్రాబ్లమా? అసలు ఏమైంది? పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎప్పుడూ కలపకూడదు అని చెప్పిన నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాల్సి వచ్చిందంటే నా పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి. ఇద్దరికీ పెళ్లి కాకముందు ఎవరి జీవితం వాళ్ళకుంది, ఎవరి గతం వాళ్ళకుంది. నా గురించి పూర్తిగా తెలిసి మరీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డారు అంటే నన్నుగా యాక్సెప్ట్ చేస్తున్నారని నేనెంతో ఆశపడ్డాను. కానీ అలా జరగడం లేదు. ప్రతి విషయంలోనూ ఆయన మొదటి భార్యతో నన్ను పోల్చి అలా ఉండమంటున్నారు. ఇంపాసిబుల్. ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఒకరిలో మరొకరు ఉండాలనుకుంటే ఎలా? ఇది చాలా రాంగ్. అయినా సరే నేను ఆయన చెప్పినట్టే వింటున్నాను, ఉంటున్నాను. నన్ను బాధపెట్టే విషయం ఏంటంటే ఆయన గతాన్ని ఆయన మర్చిపోరట, దాన్ని నేను గౌరవించాలంట. సూర్య ఆబ్దికం రోజున మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే ఆకాష్ అన్న మాటలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నేను ప్రాణంగా చూసుకునే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం తప్పపడుతున్నారు. మా నాన్న ఇంటికొస్తే చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడారు. ఇవన్నీ సరిపోనట్టు కొత్తగా ఆయన అత్త మామలు వచ్చారు. అత్తా మామల అంటే చనిపోయిన సంధ్య తల్లిదండ్రులా? అవునండి. వాళ్లతో నేనెంత మర్యాదగా ఉన్నా, ఎన్ని పనులు చేసినా ఏదో ఒక వంకలు పెట్టి నన్ను తిడుతున్నారు. సడన్ గా వాళ్ళెందుకు వచ్చారు? తెలీదు బాబాయ్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా ప్రతి మాటలో వెటకారం, సర్కాసం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఆ పిన్ని గారి పద్ధతి చూస్తుంటే అసలు ఆవిడికి నేను ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేదు అనిపిస్తుంది. ఆవిడే మాట తీరు అంతేనమ్మా. నాలాంటి వాడికి కూడా ఈజీగా కోపం తెప్పించగల మహానుభావురాలు. వాళ్ళని ఎప్పటికీ ఇంట్లోనే ఉండనిచ్చేలా నాతోనే ఒప్పించారు. వచ్చినప్పటి నుండి ఏం కావాలన్నా
లేదనకుండా చేస్తూనే ఉన్నాను. ఏది మిస్ అవ్వకుండా అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. అయినా సరే సూటిపోటి మాటలతో నన్ను టార్చర్ పెట్టడం తప్పడం లేదు. వాళ్ళొచ్చి ఎన్ని రోజులైందమ్మా? వారం పైనే అవుతుందండి. వారం అయిందా? మరి ఆకాష్ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఎలా చెప్తారు బాబాయ్? ఇంట్లో ఉన్న అత్తమామల్ని చూసుకోవడానికే ఆయనకి టైం సరిపోవడం లేదు. పెళ్లి చేసుకున్నది కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికే కానీ గతం ఎంత గొప్పదో అని తలుచుకోవడానికి కాదు కదా బాబాయ్. నవ్వుతూనే అన్నీ చెబుతారు, అలా నవ్వుతూనే నరకం చూపిస్తారు. భరించలేకపోతున్నాను బాబాయ్. నన్ను సంధ్య అని పేరు పెట్టుకున్న అమ్మాయిలా, చీర కట్టుకున్న బొమ్మలా చూస్తున్నారే తప్ప నేను ఒక మనిషినేనని, నాకు ఇష్టాలు ఉంటాయని ఆయన గుర్తించడం లేదు. ఇన్ని రోజులు ఈ సంగతి నాకెందుకు చెప్పలేదమ్మా? ఆత్మాభిమానం అడ్డొచ్చి నేను ఆగిపోయాను బాబాయ్. ఇప్పటికీ కూడా పరిష్కారం దొరకకపోతే నా జీవితం ఏమైపోతుందో, అమ్మా నాన్న ఎలా బ్రతుకుతారో అన్న భయంతోనే మీతో ఇవన్నీ చెప్పడానికి వచ్చాను. బాధపడకు సంధ్య. నన్ను ఆత్మీయుడిగా భావించి నీ ప్రాబ్లం నాతో చెప్పావు. పరిష్కారం చూపించే పూచి నాది. బాబాయ్, ఆయన ఇలాంటి విషయాల్లో కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. కాస్త జాగ్రత్తగా డీల్ చేయండి. ఇలాంటి పరిస్థితిలో కూడా నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావేంటమ్మా? అయినా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంతలా బాధ పెడుతున్న మనిషిని సెన్సిటివ్ అనరు. మీ పెళ్లికి పెద్దగా ఉన్నాను. ఇప్పుడు సమస్య వస్తే తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఆకాష్కి అర్థమయ్యేలా నేను నచ్చ చెప్తాను. అలా మాట్లాడే చనువు, పెద్దరికం మీ దగ్గర ఉంది అన్న నమ్మకంతోనే నేనొచ్చాను. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. ఆకాష్ ఎందుకెలా చేస్తున్నాడు? అది పరువు తీసుకునే మాటలు మీకు చెప్పడం ఎందుకని ఊరుకున్నాం బాబు. ఊరుకోవడం ఏంటి? నేను నా వాళ్ళు అనుకున్న తర్వాత మీరు కూడా అంతే అభిమానంగా ఉండాలి. అన్ని విషయాలు నాకు చెప్పాలి. అంతేగాని ఇలా సీక్రెట్స్ మెయింటైన్ చేయడం నాకు అస్సలు నచ్చదు. అయ్యో బాబు, 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 అల్లుడు గారు, బాబు. అది అల్లుడు గారు, ఈ కేసు గురించి మీరు ముందే చెప్పుంటారని నేను అనవసరంగా లీక్ చేశాను. ఆకాష్ కోపానికి కారణమయ్యాను. చిచి చిచి ఛ. అన్నయ్య గారు, ఈ కేసు గురించి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి. నాకు తెలిసిన మంచి లాయర్లు చాలా మంది ఉన్నారు. అక్కర్లేదు, మా వాళ్ళు బాగానే మేనేజ్ చేస్తారు. అవునా? అయితే ఓకే ఓకే, తినండి తినండి. అన్నయ్య గారు, ఇంకో విషయం, నాకు తెలిసిన ట్రావెల్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. టికెట్ దొరకలేదని మీరు ప్రయాణం వాయిదా వేసుకోనక్కర్లేదు. రేపు ఉదయానికి నేనే మీకు 2 టికెట్లు బుక్ చేస్తాను. వదిన గారు, మీరేమంటారు? అంతా దగ్గరుండి చేస్తాను అంటే వద్దని ఎందుకు ఆపుతాను బాబు? సరే సరే, అలాగే కానివ్వండి. అంతా మీ అభిమానం. అన్నయ్య గారు, వదిన గారు, నేను ఆఫీస్కి వెళ్తాను. మీరు ఊరు వెళ్ళిన తర్వాత మీకేమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. అమ్మా సంధ్య, థ్యాంక్స్ ఫర్ ద ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్. లేదు బాబాయ్, మీరు వచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అన్నయ్య గారు, వదిన గారు, వెళ్ళొస్తాను. బాబాయ్, ఇంకొక దోశ వేయమంటారా? ఇంకేం వద్దమ్మా, సరిపోయింది.
సంధ్య. వదలండి. ఎందుకు వదలాలి? ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. అయితే మాత్రం ఇలా వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంటారా? నేనేమైనా చేస్తాను, నాకా హక్కుంది. కానీ నువ్వు చేసిన పనికే నా చెవులు చూడు ఎలా పగిలిపోయాయో. నార్మల్గానే ఉన్నాయే. నీ కంటికి కనిపించట్లేదేమో గానీ ఈ తల చూడు ఎంత వాచిపోయిందో. నాకు అర్థం కావడం లేదండి. నేను కూడా అలా అన్నందుకే మా మావయ్య, అదే మీ బాసు, నాకు 2 గంటలు క్లాస్ పీకాడు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాలి, కానీ ఆఫీస్లో బాస్కి, అదే మీ బాబాయ్కి కంప్లైంట్ చేయడం ఏంటి సంధ్య? చాలా సిల్లీగా ఉంది. కొడుకు లాంటి వాడన్న సంగతి కూడా మర్చిపోయి చెవులు పగిలేట్టుగా తిట్టి తల వాచిపోయేట్టుగా సలహాలిచ్చాడు. ఆ మాటలకు నాకు బీపీ రేజ్ అయి పట్టరాని కోపంతో నువ్వెక్కడున్నా వచ్చి తిట్టాలనిపించింది, కొట్టాలనిపించింది. కానీ నేను అలా చేయనుగా. బికాజ్ యు ఆర్ మై లవ్లీ వైఫ్. అందుకే అవన్నీ మర్చిపోయి గుమ్మం బయటే వదిలేసి నిన్ను ప్రేమగా హగ్ చేసుకుంటుంటే నువ్వేమో పట్టించుకోకుండా పక్కకు తోసేస్తున్నావు. సారీ అండి. నోర్మై! అని అంటాననుకున్నావా? నో, నెవర్. మనం భార్యాభర్తలం సంధ్య. ఎవరో పరాయి వాళ్ళలాగా సారీ చెప్పుకోకూడదు. శారీ గురించి ఆలోచించాలి. ఏంటి ఇంత డీటెయిల్డ్గా నా ప్రేమను చెప్పిన తర్వాత కూడా నువ్వింకా కోపంగా ఉన్నావా? ప్లీజ్ సంధ్య. ఏమైంది సంధ్య? ఈ కన్నీళ్ళేంటి? వెంటపడి వెంటపడి పెళ్లి చేసుకున్నదే నాకు ఇలాంటి బ్రతుకు ఇవ్వడం కోసమేనా? వేట నా హాబీ సంధ్య. మా ఊరి పక్కనే ఒక ఫారెస్ట్ ఉండేది. అక్కడ రకరకాల వైల్డ్ యానిమల్స్ ఉండేవి. నేను ఇష్టం వచ్చిన జంతువును వేటాడేవాణ్ణి. కానీ సిటీలో వేటాడడానికి నాకు జంతువులు లేవు. నీలాంటి అందమైన ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిలు తప్ప. జంతువుకి నాకు, ప్రేమకి వేటకి తేడా తెలీదన్నమాట. అంతే కదా? అవును. అని అంటాననుకున్నావు కదూ? అనను. ఎందుకంటే నిందలు నిజాల గురించి మాట్లాడుకుంటూ ఈ రాత్రి మొత్తం మాటలతోనే గడిపేయటం నాకిష్టం లేదు సంధ్య. ప్లీజ్ సంధ్య, నేను ఎవ్వరిని ఎప్పుడూ దేనికోసం రిక్వెస్ట్ చేయలేదు. బట్ ఈరోజు నిన్ను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి, కానీ నన్ను మాత్రం మీరు అర్థం చేసుకోరు. చేసుకున్నాను సంధ్య, పూర్తిగా అర్థం చేసుకున్నాను. కాబట్టే నీ మీద రోజు రోజుకి ప్రేమ ఎక్కువ అవుతోంది. నేను నమ్మను. మా అత్తమామలు, ఐ మీన్ మా మాజీ అత్తమామల మీదున్న కోపం నా మీద చూపిస్తున్నావా? అలా ఏం లేదండి. నేనంటే ఎందుకు లేదు సంధ్య? నీ వెంటపడి ప్రేమించిన వాణ్ణి, నీ మనసు నేను తెలుసుకోలేనా? నన్ను చూడాలని వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అల్లుడిగా నా మేనర్స్. కానీ అది నీకు నచ్చలేదు. మా అత్తమామలు ఏసీబీ కేసు గురించి దాయటం నాకు కూడా నచ్చలేదు సంధ్య. అలా అని నేను వాళ్ళ మీద కోపడలేను. అందుకే ప్రాబ్లం ఏదైనా నేను నీ మీద అరుస్తున్నాను, నిన్ను హర్ట్ చేస్తున్నాను. నువ్వు నా భార్యవి సంధ్య. నిన్ను నవ్విస్తాను, ఏడిపిస్తాను, సుఖపెడతాను, కష్టపెడతాను. నా ఎమోషన్ ఏదైనా సరే
దాన్ని ప్రేమతో అర్థం చేసుకుంటే మన మధ్య ఏ సమస్య ఉండదు. ఎనీహౌ, వాళ్ళిద్దరూ రేపు వెళ్ళిపోతామని చెప్పారు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయినట్టే. అసలు ఇవన్నీ కాదు సంధ్య. నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయి. ఏంటది? ఇంత అందమైన రాత్రిని చీకటితో కలిసి ఎంజాయ్ చేయకుండా మన రూమ్లో లైట్ ఆన్లో ఉండడం కరెక్టా? ఇదేనా మీ ప్రశ్న? ఎస్. ఆ లైట్ నువ్వు ఆఫ్ చేస్తావా, నేను చేయాలా? వావ్, గ్రేట్. ఇలా చెప్పగానే అలా ఆర్పేసావే. అయ్యో, నేను కాదండి, కరెంటు పోయినట్టుంది. ఓ అవునా? అంటే ప్రకృతి కూడా మనకి కోఆపరేట్ చేస్తుందన్నమాట. ఐ లవ్ యూ సంధ్య. మీ గురించి చెప్పి ఊరుకోవచ్చు కదా. మన రెండో కూతురు గురించి అతనికెందుకు అంట. బతికున్నంతకాలం ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోవాలి అన్న మన ఆశలకి గండి కొట్టాడు గజాసురుడు. ఏమే, అయ్యింది ఏదో అయ్యింది. అతన్ని ఎన్ని తిట్టుకున్నా ప్రయోజనం లేదు. వీలైనంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిది. కనీసం అప్పుడైనా అల్లుడి మనసులో కొద్ది గొప్ప గౌరవం మిగులుతుంది. సరేనండి, మీరన్నట్టే వెళదాం. కానీ ఒట్టి చేతులతో కాదు. అల్లుడి గౌరవంతో పాటు ఇక్కడ్నుంచి ఒక జ్ఞాపకం కూడా కావాలి. అనసూయ, ఎక్కడికి? మీరు నా వెనక రండి, మీకే తెలుస్తుంది. అలాగే, పద. అల్లుడి గదిలోకి ఎందుకు వచ్చామే? మన అమ్మాయికి దక్కాల్సినవి మనం తీసుకెళ్ళడానికి. చూసారా నెక్లెస్? ఇలాంటి నెక్లెస్ ఏది మన అమ్మాయికి అల్లుడు చేసినట్టు గుర్తులేదే. గుర్తు లేకపోయినా పర్లేదండి, ముందు మాట్లాడకుండా ఇది జేబులో వేసుకోండి. ఏమే, అల్లుడికి తెలిస్తే ప్రమాదమే. ఏం కాదు, మన మీద అల్లుడికి ఏ అనుమానం రాకుండా ఈ దొంగతనాన్ని కొత్త పెళ్ల మీదకు తోసేద్దాం. చాలే అనసూయ, ఇక వెళ్దాం. ఇదిగో అనసూయ, దురాశ దుఃఖానికి చేటే. ఇదిగో రెండిట్లో ఒకటి తీసుకుని వెళ్ళిపోదాం, లేదంటే అల్లుడికి అనుమానం వస్తుంది. మీరు ఊరుకోండి. డబ్బు నగలు రెండు లక్ష్మీదేవి రూపాలే. ఏది వదిలినా పాపమే. అయినా అల్లుడు ఇప్పుడప్పుడే ఇంటికి రాడు. రండి బాబ్జీ గారు. పిన్ని గారు, ఆయన ఆఫీస్ నుండి వచ్చారా? తమరు పెత్తనాలకు వెళ్లారని మీ ఆయన రాకుండా ఉంటాడా ఏంటి? అల్లుడు గారు పైన గదిలో పడుకున్నారమ్మా. ఈ టైంలో పడుకున్నారా? తలకాయ నొప్పివి దాపురించావు కదా. కొంచెం కూడా కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నారు. ఈవిడెవరు సంధి గారు? మా గురించి తర్వాత తెలుసుకోవచ్చు కానీ ఆ అమ్మాయి వెనక సరాసరి ఇంట్లోకి వచ్చేసావు. తమరెవరో? బాబ్జీ గారు, ఈయన నా కొలీగ్ హస్బెండ్. అమ్మని చూడ్డానికని వెళ్ళి కొలీగ్ మొగుడిని వెంటేసుకుని రావడం ఏంటో. బాబ్జీ గారు, మీరు కూర్చోండి, నేను ఆయన్ని తీసుకుని వస్తాను. బాబూ, ఏం చేస్తుంటావు? నా భార్య ఏం చెప్తే అది చేస్తానండి. నీ బతుకు కూడా అంతేనా? మీ ఆవిడ సంధ్య ఒకటే ఆఫీసా? అవునండి. మీకే అన్నాళ్ల బట్టి పరిచయం? సుమారు 2-3 ఏళ్ల నుంచండి.
అంటే అప్పటి నుండి ఈవిడ మీ ఇంటికి రావడం, నువ్విలా దించి వెళ్ళడం జరుగుతూనే ఉందన్నమాట. ఆ, అలా ఏం లేదండి. పర్వాలేదులే, చెప్పు బాబు, మేమేమో అనుకోం. ఇందులో అనుకోవటానికి ఏముందండి? అమ్మగారికి తిరుగుళ్ళు ఎక్కువని అందరూ అనుకుంటున్నారులే. నేను వెళ్తున్నానని చెప్పేది ఒక దగ్గరికి, వెళ్ళేది మరో దగ్గరికి. చూస్తుంటే తెలియట్లే. మీరు అపార్థం చేసుకుంటున్నారు. సంధ్య గారు వచ్చింది వాళ్ళ అమ్మగారింటికేనండి. ఆహా, మరి తమరెక్కడ కలుసుకున్నారో? అప్పుడు నేను అక్కడే ఉన్నానండి. అంటే ఎప్పుడు అక్కడే కలుసుకుంటారా? అయ్యో, అవేం ప్రశ్నలండి? మరీ అర్థం లేకుండా అడుగుతున్నారు. ఏదో అనిపించింది అడుగాం, ఇందులో తప్పేముంది? మరే ఆ, ఆ, అయితే నాకు కూడా ఒకటి అనిపిస్తుంది, అడగమంటారా? నిస్సందేహంగా. సంధ్య గారి లాంటి పద్ధతి సంస్కారం తెలిసిన అమ్మాయిని మీరు అనుమానిస్తున్నారు? మీకేమన్నా మెంటలా? ఏంటి అలా అడుగుతున్నావు? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? మీరే కదండి అడిగే ఛాన్స్ ఇచ్చారు. హాయ్ ఆకాష్ గారు, బాగున్నారా? పలకరించే అవకాశం ఇచ్చాను కదా అని పరిచయం పెంచుకోవాలని చూడకు. వెళ్ళొస్తానండి. అలాగేనండి. వెళ్ళొస్తాను కాదు, వెళ్తాను అనాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే అవకాశం ఇవ్వను గనక. ఏంటండి అలా మాట్లాడారు? ఆయన చేసిన హెల్ప్ మీరు మర్చిపోయారా? హెల్పా? ఏం చేశాడు? నాకు నా బిజినెస్కి కోట్ల రూపాయలు అప్పిచ్చాడా? లేక నన్ను నా జీవితాన్ని ఉద్ధరించాడా? కాదండి, మన పెళ్లికి సాక్షి సంతకాలు పెట్టింది బాబ్జీ గారు, దివ్యనే. ఓ, అప్పుడు వచ్చారు కాబట్టి పెట్టారు. మన పెళ్లి లీగల్గా పెద్దల సమక్షంలో జరిగింది కాబట్టి అక్కడ ఎవరున్నా ధైర్యంగా సంతకం పెడతారు. నువ్వు వీళ్ళేదో త్యాగం చేసినట్టు మాట్లాడతావేంటి? సరే, వాళ్ళేం చేయలేదు, వదిలేండి. ఇంటికొచ్చిన గెస్ట్తో మాట్లాడే పద్ధతి అది కాదు కదండి. పాపం, మీ మాటలకి బాబ్జీ గారు చాలా హర్ట్ అయి ఉంటారు. వాడెవడో హర్ట్ అయ్యాడని నువ్వు ఫీల్ అవడం ఏంటి? ఇంట్లో ఉన్న మొగుడు గురించి ఆలోచించవా? నీకెన్నిసార్లు చెప్పాలి సంధ్య? నీ ఇల్లంటే ఇదే. నీ సో కాల్డ్ అమ్మా నాన్న ఉండే ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు. కాలుకి దెబ్బ తగిలింది, కంట్లో నలకపడింది అని చీటికి మాటికి ఆ ఇంటికి వెళ్ళి రావటం నాకేం నచ్చలేదు. నేను తప్ప వాళ్ళకెవ్వరూ లేరు అని తెలిసి కూడా మీరిలా మాట్లాడటం నాకు నచ్చలేదు. వాహ్, గ్రేట్! చాలా బాగా మాట్లాడుతున్నావు సంధ్య. నేను నీ వెంటపడి బ్రతిమిలాడి పెళ్లి చేసుకుంది ఈ ఇంటిని, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి. అంతేగాని ఒంటరిగా వదిలేసి ఇష్టం వచ్చినప్పుడు ఏదో ఒక కారణం చెప్పి పుట్టింటికి వెళ్ళడానికి కాదు. మీ మాటల్లో కోపం ఉందో ప్రేమ ఉందో తెలియడం లేదు. ఇప్పుడంటే ఆ ఇల్లు మీది నాది కాదు అంటున్నారు గాని అదే ఇంటికి నేను వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా మీరు వచ్చేవారు. అలా వచ్చింది ఇలా దూరం చేయడానికా? అల్లుడు గారు, వచ్చిన రోజే వెళ్ళిపోవాలి అనుకున్నాం, కానీ మీ అభిమానం వల్ల ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. మా కూతురు మాకు దూరమైన దేవుడు లాంటి అల్లుడు దొరికినందుకు మీకు మీకు జీవితంతో రుణపడి ఉంటాం. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా మావయ్య. వద్దులే బాబు, ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకి అధ్వానం అవుతున్నాయి. ఈ సంధ్యని మా సంధ్యలా మార్చి మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలి అనుకున్నాం. కానీ అది సాధ్యం కాదని సంధ్య మొండితనం చూస్తుంటేనే అర్థమైపోతుంది. బాబు, వెళ్లే ముందు మాత్రం ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. ఎవరు ఎలా ఉన్నా, మీ మాట లెక్క చేయకపోయినా, మీరు ఒంటరిగా మిగిలిపోయినా
మీకెప్పుడు మేమున్నామని మర్చిపోవద్దు. వెళ్ళొస్తాం బాబు. ఏమండి, పదండి, బ్యాగులు సర్దుకుని బయలుదేరదాం. అలాగే వెళ్ళొస్తాం బాబు. లక్ష్మి, లక్ష్మి, మన అబ్బాయి లేని ఫ్యామిలీ ఫోటోని చూస్తున్నావా? ఈ ఫోటో తీయడం, సూర్య హడావుడి అంతా మీకు గుర్తుందా? ఫోటోనే కాదు, ఇది తీసిన తర్వాత వాడు చెప్పిన మాటలు కూడా గుర్తున్నాయి. సంధ్య కొంచెం రైట్. యా చాలా పర్ఫెక్ట్. సంధ్య సంధ్య కొంచెం ఆ శారీ చూసుకోవా? యా యా సూపర్ పర్ఫెక్ట్ సంజయ్. నీ పొజిషన్ అదే, అస్సలు కదలదు. అమ్మా నాన్న వచ్చిన తర్వాత వాళ్ళని ఫ్రేమ్ లో పర్ఫెక్ట్ గా ఉండేటట్టు నేను అడ్జస్ట్ చేస్తాను. మరి మీరెక్కడ నిలబడతారు? కొత్తగా అడుగుతావేంటి డార్లింగ్? నా ప్లేస్ ఎప్పుడు నీ హార్ట్ లోనే కదా. హార్ట్ లో ఉంటే ఫోటోలో కనిపిస్తుందా? కరెక్టే కదా. అయితే నీ పక్క నిలబడతానులే. సరే. అమ్మా నాన్న ఎక్కడా? వీళ్ళు ఫోటో అనుకుంటున్నారా, పెళ్లిపీటల మీద కూర్చోడానికి వస్తున్నారా? ఎంతసేపు? అమ్మా నాన్న. అయిపోయింది. ఆలస్యం అంతా మీ నాన్నదే. అబద్ధం చెబితే అతికినట్టుండాలి లక్ష్మి. సింగారించుకోవడంలో ఆడదానికి మగాడు ఎప్పుడూ పోటీ కాదు. అది బయట, కానీ మన ఇంట్లో పూర్తి వ్యతిరేకం. నాన్న సూర్య, ఒకసారి గదిలోకి వెళ్ళు. మీ నాన్న అది కాదు ఇది కాదు అని ఓ 10 చొక్కాలైనా మార్చుంటారనుకో. వాణ్ణి అడగకుండానే ఎందుకు నిందలు వేస్తున్నావే? నింద కాదు, నిజం. సరే సర్లేమ్మా, ఎన్ని మార్చినా ఫోటో కోసమే కదమ్మా. మీ పక్కన నాన్న కూడా అందంగా కనిపించాలంటే ఆ మాత్రం కష్టపడాలమ్మా, తప్పదు. చూసావా అమ్మా, నేనెంత చేసినా అమ్మా కొడుకులిద్దరూ ఒక్కటైపోయారు. మా మావయ్య అందానికి ఏం తక్కువ? ఆయన మీద ఎందుకు జోకులేస్తున్నారు? ఓహో, మన మీద పోటీగా కోడలు మావయ్య ఒక్కటయ్యారమ్మా. ఇప్పుడు కాదే, ఫోటో తీసే ముందు నవ్వు. మాకు తెలుసులేండి. అవును సూర్య, ఇంతకీ కెమెరామెన్ ఎక్కడ్రా? కెమెరామెన్ అవసరం లేదు నాన్న. దీనిలో టైమర్ సెట్ చేసి నేను వచ్చి నిలబడతాను, ఫోటో క్లిక్ అవుతుంది. బాగానే వస్తుందా? అయ్యో పర్ఫెక్ట్ గా వస్తుంది నాన్న, డౌటే లేదు. ఉండండి, నేను టైం సెట్ చేస్తాను. ఓకే, వచ్చేస్తున్నా. త్వరగా రా. తొందరగా రండి. వస్తున్నాను వస్తున్నాను. స్టడీ మీరు స్టడీ. మీరు రండి. ఓకే. ఓ షిట్, జస్ట్ మిస్. మళ్ళీ తీయచ్చులేండి, ఈసారి ఎక్కువ టైం పెట్టండి. ఓకే. షిట్, టైమర్ పనిచేయట్లేదు.
మన ఫ్యామిలీ ఫోటోలో నేను ఉండడం కెమెరా కూడా ఇష్టం లేదేమో. అదేంట్రా నువ్వు లేని ఫ్యామిలీ ఫోటో ఏంట్రా? సరిగా చూసి సెట్ చేయి. సరే నాన్న. ఓ షెట్. లేదు నాన్న, డెడ్ అయిపోయింది. దీన్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. మీ పెళ్లి ఫోటోలో తప్ప మన నలుగురు ఉన్న ఫోటో ఏమీ లేవనుకుంటే ఇలా జరిగిందేంట్రా? నెక్స్ట్ టైం చూద్దాంలేమ్మా. అయినా ఫోటోలో మీ ముగ్గురు ఉన్నారు కదా, నేను లేకపోయినా సంధ్య ఉంది. మీరు లేకపోతే నేను ఒక్కదాన్నే ఉండి ప్రయోజనం ఏంటండి? మీరు మా పక్కన ఉంటేనే కదా మాకు బలం, ఫోటోకి అందం. నువ్వు నేను వేరుగా సంధ్య, మనమిద్దరం ఒక్కటే. నువ్వే నేను, నేనే నువ్వు. అందుకే ఫోటోలో నేను లేకపోయినా నన్ను నీలో చూసుకుంటారు. అరవ స్వామీజీలా అర్థం కాకుండా మాట్లాడుతున్నావేంట్రా? నిన్ను సంధ్యలో చూసుకోవడం ఏంటి? నాన్న, నా భార్యని మీరు కోడలుగా కాకుండా కూతురులా చూసుకుంటున్నారు. సంధ్యకు కూడా మీరంటే ఎంత ప్రేమ ఉందో మీకు కూడా తెలుసు. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను, ఒకవేళ నేను లేకపోయినా సంధ్య మిమ్మల్ని నాకన్నా బాగా చూసుకుంటుంది. నాన్నా, ఏం మాటలు రావి? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? అమ్మా సీరియస్ అవ్వద్దు. నేను లేకపోయినా అంటే బోర్డర్ డ్యూటీకి వెళ్ళి తిరిగి వచ్చే వరకు సంధ్య మీకు తోడుగా ఉంటుంది అంటున్నాను. అదందరికీ తెలిసిన విషయమేనండి. మీరేమీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వెళ్ళి కెమెరాని రెడీ చేయించి తీసుకురండి. తీసుకొస్తాను, కానీ పాపం డాడ్ కష్టం అంతా వేస్ట్ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. వేస్ట్ ఏముందిరా? కెమెరా రిపేర్ అయి వచ్చే వరకు ఈ బట్టలతోనే ఇక్కడే ఉండిపోతాను. అంతేనా లక్ష్మి? సరిపోయింది సంబరం. కెమెరా బాగవ్వలేదు. ఆ నవ్వులు ఫోటోలో పడలేదు. ఇలాంటి ఫోటోలు సంఘటనలు చూస్తుంటే జీవితంలో ఒక్కోసారి ఆ దేవుడు భవిష్యత్తు గురించి ముందుగానే సూచనలిస్తాడేమో అనిపిస్తుంది. ఫోటో కోసం మనల్ని రెడీ చేసిన వాడు మనతో లేకుండా పోయాడు. సూర్య ఫోటోలో లేకపోయినా మన చూపులన్నీ వాడి మీదే ఉన్నాయి. వాడు లేని ఫ్యామిలీ ఫోటో అంటే మనకి మిగిలేది ఎదురు చూపులే కదా లక్ష్మి. తోటలోకి ఆమని రాకుండేనా, నిసిరాతిరైన ఆకాశం వెన్నెల లేకుండేనా, మసకే మీరింకా అతన్ని నటనని నిజమని నమ్ముతున్నారా? నేను నమ్మడం కాదమ్మా, ఆకాశ ప్రేమని నువ్వే అర్థం చేసుకోవడం లేదు. ప్రేమ, దాన్ని కూడా ప్రేమ అంటారా? అది స్వార్థం, అంతకు మించిన మూర్ఖత్వం. అలాంటి ప్రేమని నేనే కాదు, ఈ భూమి మీద ఏ మనిషి అర్థం చేసుకోలేరు. అమ్మా సంధ్య, కోప్పడకుండా నేను చెప్పేది వినమ్మా. ఆకాశంలో మార్పు చూసి మొదట్లో నేను మీ అమ్మ కూడా భయపడ్డాం. కానీ ఆ మార్పు వెనుక కారణం ఏంటో తెలుసా అమ్మా?
నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ. ఆకాశం నిన్నే తన ప్రపంచం అనుకుంటున్నాడు. నువ్వు కూడా తన పట్ల అంతే స్వార్థంగా ఉండాలని కోరుకుంటున్నాడమ్మా. అందుకే నిన్ను ఎవరితోనూ కలవనివ్వడు. తనని తప్ప ఎవ్వర్నీ తలుచుకోవడానికి ఒప్పుకోడు. అందరినీ వదులుకుని ఆయనకి మాత్రమే సొంతమై అలా బ్రతకడానికి నేను అనాథని కాను. మిమ్మల్ని దూరం చేసుకోవడం, మీ అబ్బాయి జ్ఞాపకాలని మర్చిపోవడం నా వల్ల కాదు. దూరమైన మా కొడుకు తిరిగిరాడు. మేం కూడా శాశ్వతంగా నీతో ఉండం. నీతో కలకాలం బ్రతికేది, కష్టసుఖాల్లో నీకు తోడుగా నిలబడేది ఆకాశం మాత్రమేనమ్మా. అమ్మా సంధ్య, నువ్వు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తులో సంతోషంగా ఉండాలనే కదా మేం మీకు పెళ్లి చేశాం. సూర్య ఫోటో చింపడం ఆకాష్ తప్పే, కాని దాని వెనుక ఉన్న ఆలోచన నువ్వు నీ గతాన్ని మర్చిపోవాలనే కదమ్మా. అమ్మా సంధ్య, ఆకాష్ నీ మీద పెంచుకున్న ప్రేమలో, నీకోసం చేస్తున్న ఆలోచనల్లో తప్పేం లేదమ్మా. కాని ఆ ప్రేమని చూపించే విధానమే కొంచెం మొరటుగా, కటువుగా ఉంటుంది. అతని మనసుకి నచ్చినట్టు మెలిగితే ఏ సమస్య ఉండదమ్మా. అమ్మా సంధ్య, ఆలుమగల మధ్య మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు సహజమమ్మా. అర్థం చేసుకుని సర్దుకుపోవాలే కాని ఇలా దూరమయ్యే నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. అమ్మా సంధ్య, అల్లుడు నిద్రలేచేలోపు నువ్వు ఇంటికెళ్ళమ్మా. అమ్మా సంధ్య, నువ్వింట్లో కనబడకపోయేసరికి ఖచ్చితంగా నీకోసం ఆకాష్ చూస్తూ ఉంటాడు. నువ్విక్కడికొచ్చినట్టు తెలిస్తే అతనికింకా కోపం వస్తుందమ్మా. అందుకే నా మాట విని నువ్వు వెంటనే వెళ్ళమ్మా. అవునమ్మా, వెళ్ళు. జాగ్రత్త తల్లి. వెళ్ళు. వసంత కోకిల ఎడారి పాట సారిలా సంధ్య, వచ్చావా? ఉదయం నుంచి నువ్వు ఇంట్లో లేకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? థ్యాంక్ గాడ్ నువ్వు సేఫ్గా వచ్చావు. నాకు అదే చాలు. లేచినప్పటి నుంచి నీకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నీ మొబైల్ ఛార్జ్ పెట్టుకోలేదా? స్విచ్ ఆఫ్ వస్తోంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు సంధ్య? మాట్లాడు సంధ్య. భార్యాభర్తల మధ్య గొడవలు నీటి మీద రాతల్లా రాసిన వెంటనే చెరిగిపోవాలి. అంతేగాని ఇలా సైలెంట్ వార్ చేయకూడదు. సరే, నువ్వేం మాట్లాడొద్దులే. నువ్వెక్కడికి వెళ్ళావో నేను గెస్ చేయనా? చెప్పనా? కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళావు. మై కరెక్ట్? నువ్వు వెళ్ళిన చోటల్లా నీకు నచ్చినట్టు దొరుకుతుంది, నువ్వు చెప్పినట్టు వాళ్ళు వింటారు అనుకున్నావు. కానీ అక్కడ నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుంటుంది. అందుకే ఒట్టి చేతులతో తిరిగొచ్చావు. మీరేదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా చెప్పండి. ఎందుకిలా వంకరగా మాట్లాడుతున్నారు? వంకరగా కాదు, వంకాయల గురించి చెప్తున్నాను. వాళ్లతో బేరం కుదరక నువ్వు ఖాళీ చేతులతో వచ్చావు అంటున్నాను. నేనసలు మార్కెట్కి వెళ్ళలేదు. నువ్వెక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికి రావాల్సిన దానివే సంధ్య. ఎందుకంటే నీకు వేరే దిక్కు లేదు.
ఎందుకు లేరు? నాకంటూ మా అమ్మ నాన్న ఉన్నారు. ఉంటారు, కానీ నువ్వు వెళ్ళలేవు. వెళ్ళినా ఎక్కువసేపు ఉండలేవు. ఎందుకో తెలుసా? నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని నీకు తెలుసు కదా. వాళ్ళకు కూడా తెలుసు. దేవుడు మనిషికి జీవితంలో ఒకే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తాడు. నీ అదృష్టమేంటో నీకు 2 సార్లు ఇచ్చాడు. మొదటిది దూరమైన తర్వాత ఇక మిగిలింది నేనే. సో జీవితాంతం నువ్వు నాతో బతకడం తప్ప నీకు వేరే దారి లేదు. ఎప్పుడూ కౌంటర్కి ఎన్కౌంటర్ చేసే నువ్వు ఇలా సైలెంట్గా నా మాటలు వినటం అస్సలు బాలేదు. వెళ్ళి నా కోసం ఒక స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసుకొనిరా. మార్నింగ్ నుండి నువ్విచ్చే కాఫీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఆ సంధ్య, నువ్వేం బాధపడకు. ఈరోజంటే నాకు తెలియకుండా ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రానివ్వకు. ఈరోజు వెళ్ళిన చోటుకి ఇంకెప్పుడు వెళ్ళనివ్వను. ఏంటి? ఓ, కళ్ళలో మళ్ళీ కోపం వచ్చింది. ఓ, రాత్రి జరిగింది గుర్తొచ్చిందా? మర్చిపోమన్నాను కదా సంధ్య, ఇంకా నువ్వు మర్చిపోలేదా? నేను జస్ట్ మార్కెట్ గురించి చెప్తున్నానంతే. వెళ్ళి కాఫీ తీసుకొనిరా. ఇన్నాళ్ళు మీ అమ్మా నాన్నలంటే ప్రేమతో వెళ్ళావు. పొసెసివ్ ఫీల్తో నేను కూడా వద్దని చెప్పేవాణ్ణి. అయినా నువ్వు వినలేదు. కానీ ఈరోజు నా మీద కోపంతో ఆ ఇంటికి వెళ్ళావు. ఇది అస్సలు పద్ధతి కాదు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దూరంగా నువ్వు లేకపోయినా తెలివిగా నేనే దూరం చేస్తాను. నీకు మీ అమ్మా నాన్నలకి ఈ ఇంటికి వెరీ సూన్ బ్రేకప్ అయ్యేలా చేస్తాను.